పెట్టారని చెప్పారు కదా. అవును. ఏ పరిస్థితుల్లో పెట్టారు పోక్సో కేసు? నాకు మైనర్ అమ్మాయిని పెట్టేశారన్న. మైనర్ అమ్మాయి అంటే ఎట్లా ఏ విధంగా? అంటే నేను అంటే మా పక్కనే రూమ్ పక్కనే. సో ఆమెకు నాకు కాల్ మాట్లాడినందుకు ఇబ్బంది పెట్టారంట. సో ఆమె దొరికితే నేనేం చెప్పినా, సో నేను ఎలక్షన్ వేసి ఓటేసి నేను వచ్చిన. సో మా ఇంట్లో రానిస్తలేరు, టెర్రస్ మీద పండుకున్న 4 days. సో అని అలా చెప్పింది. ఇంకా నేను వచ్చిన ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన సరే చెప్పిన, అమ్మాయి ఒకసారి వెళ్ళి చూడు అంటే మా నాన్న డోర్ వేస్తుండు ఇది అని చెప్పింది. అది అబద్ధమో నిజమో నాకైతే తెలియదు. అమ్మాయి చెప్పింది నేను నమ్మాను. మీరు చెప్పినా నమ్ముతారా నమ్మరా? రీసెంట్గా ఇప్పుడు మీ వైఫే అనుకోండి, మీ వైఫ్ ఏమైనా చెప్తే నేను నమ్ముతారా నమ్మరా? సో నేను కూడా నమ్మాను. సో నేను కూడా అమ్మాయిని మా ఊరు నుంచి వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మా ఊరికి వచ్చాను. ఏదో ఒకటి చూసి మాట్లాడతామంటే వచ్చాను. సో నా మీద ఎఫ్ఐఆర్ జరిగింది మాదాపూర్లో. నా మీద కూడా 366, 376 కేసు పెట్టారు. రేప్ కేసు, కిడ్నాప్ కేసు అని పెట్టారు. నేనైతే అమ్మాయిని బలవంతంగా తీసుకోలేదు. సో ఆమె ఇష్టపూర్తిగానే నేను కూడా తీసుకెళ్ళాను. ఈ సినిమాలో జరిగినట్టు ఆమె కూడా ఇష్టంగానే రూమ్లో తీసుకెళ్లారు. సో బొమ్మల పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆమె తీసుకెళ్లారు. అమ్మాయి అయితే తీసుకెళ్ళారు. సో నేనైతే నిజంగా చెప్పలా, ఆమెకు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను కూడా తీసుకెళ్ళాను సార్. ఇప్పుడు మీకు బెయిల్ ఎన్ని రోజులకు వచ్చింది? నాకు 2 months తర్వాత వచ్చింది సార్ బెయిల్. 2 months తర్వాత వచ్చింది. ఎన్ని సెక్షన్లు పెట్టారు? 2 సెక్షన్ పెట్టారు. 366 పెట్టారు, 376 పెట్టారు. ఇంకోటి ఏమో 201 పెట్టారు. ఆ సెక్షన్ వేరేది ఉంది. సో అది డాక్యుమెంట్స్ బ్లాక్ చేయడం అంటే మా అన్న భయపడి మా అన్న ఫోన్ వల్ల ఇంకో కేసు పెట్టారు. ఎక్స్ట్రా కేసు అది నా మీద. హియరింగ్ చాలా టైం పడుతుంది. ఇప్పుడు శిక్ష మినిమం 10 years, 14 years అని లాయర్ చెప్తున్నారు. మేము కూడా అడిగాను, కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష ఎలా చేస్తారన్న చెప్పండి. ఇప్పుడు పోక్సో కేసుకి ఎన్ని సంవత్సరాలు ఉంటే అర్హుడు? పోక్సో కేసు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఒక వ్యక్తికి? ఒక వ్యక్తి మినిమం 20 years తర్వాతనే ఉండాలి. 20 తర్వాత. అమ్మాయికి 18 తర్వాత ఉండాలి. అమ్మాయికి 18 తర్వాత ఉండాలి. అసలు పోక్సో కేసు ఏం చేస్తే పోక్సో కేసు పెడతారు? అంటే మైనర్ అమ్మాయిని తీసుకెళ్తే పోక్సో కేసు పెడతారు. అంటే తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఏమైనా సెక్స్ కానీ ఏమైనా చేస్తే కానీ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయిని ముట్టుకోకూడదు. ఆమె ఎంత బలవంతం చేసినా మనం ముట్టుకోకూడదు. తర్వాత మన జీవితమే నాశనం అవుతుంది. ఇప్పుడు ఎంత వయసు ఉంటే మైనర్? ఇప్పుడు మా అమ్మాయికి ఎంత వయసు ఉంటే మైనర్? 17, 16. అసలు పోక్సో యాక్ట్ ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి రేప్ చేస్తే పోక్సో యాక్ట్. అవును. 15 దాటిన తర్వాత పోక్సో యాక్ట్ వర్తించదు కదా? వర్తిస్తుంది కదా. ఇప్పుడు అలానే సినిమా తీశారు కదా. అంటే 18 తర్వాతనే ఉండాలంట. 18 తర్వాత ఉంటే నడుస్తుంది అంట. 18 లోపల 16 కానీ 17 ఉంటే నడవదంట. దానివల్ల పోక్సోకి వెళ్ళి పెడుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ చూసాము. ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మూవీ ఎలా అయితే చూసామో ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది. చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో ఈ మూవీ బాగుంటే హిట్ 3 చూడాలని చెప్పారో ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిట్ 3 2 times చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగా తీశారు. అండ్ కంప్లీట్గా మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు. అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. సో మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. పాక్సో దానిపైన ఉంటుంది. ఒక ఇంటర్ పిల్లడైనా సరే, ఒక డిగ్రీ పిల్లడైనా సరే, ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని యూటీజ్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటి లా గురించి వాడికి తెలిస్తే చేయడు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి. అండ్ జనాలకు కూడా బాగా మూవీ గురించి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మంగపతి క్యారెక్టర్ శివాజీ చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆయన క్యారెక్టర్ చూసి భయపడతారు. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రియదర్శన్ అయినా సరే, సాయి కుమార్ అయినా సరే, వాళ్ళిద్దరు పిల్లలైనా సరే బాగా యాక్ట్ చేస్తారు. ఇదేంటంటే అక్కడెక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఆ రైటింగ్ మాత్రం కంప్లీట్గా ఒక ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి. ఆ లెవెల్లో ఉంది.